ఎందుకు నువ్వు పిచ్చిబట్టినట్టు వ్యవహరిస్తున్నావు? అసలు నీ బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు? ఈరోజు నేనంట, రాముడు తండ్రి దశరథ మహారాజు 3 భార్యలు. తిట్టు నువ్వు రాముడు, నేను చూస్తా. కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 భార్యలు శ్రీరామచంద్రుడి యొక్క తండ్రికి. తిట్టు ఒకసారి దశరథ మహారాజుని, నేను చూస్తా. తిరుమల కొండ మీద వెంకన్న స్వామి ఉన్నాడు, 7 కొండల వెంకన్న స్వామికి, ఆయనకి 2 భార్యలు. ఆయన తిట్టు వెంకటేశ్వర స్వామిని. అతని కర్మ గాచారం బాగలేక చట్టపరంగా ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల పోలవరం డ్యామ్ కంప్లీట్ చేయలేకపోయినావా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ప్రత్యేక హోదా తేలేకపోయినావా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల అమరావతి నగర నిర్మాణం చేయలేకపోయినావా? పోనీ నువ్వు 3 రాజధానులు అన్నావు కదా, 3 రాజధానులు కట్టలేకపోయినావా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల మన కడపలో, నీ సొంత పార్లమెంటు కడప నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయినావా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయిందా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల గొళ్ళకమ్మ రిజర్వాయర్ కొట్టుకొని పోయిందా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ఏమన్నా పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు, అదే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు, దాన్ని కంప్లీట్ చేయలేకపోయినవా? తర్వాత పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటలైజేషన్ చేసుకోవాలనుకున్నావా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ వల్ల గంగపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదానికి రాసిచ్చినవా? నేను అడుగుతుండా, స్ట్రైట్గా అడుగుతుండా. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల విశాఖ రైల్వే జోను సాధించలేకపోయినవా? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల నీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా నష్టపోయారా?